ఈరోజు గుర్తుపెట్టుకో, నీ జీవితంలో కొన్ని విషయాలు కేవలం నీకు దేవునికి మధ్యనే ఉండాలి. ఎవరెవరికి మధ్యన? నీకు నీ దేవునికి మధ్యనే. నీకు నీ ఫ్రెండ్స్కి కాదు, నీకు నీ బంధువులకు కాదు, నీకు నీ రక్త సంబంధులకు కాదు నీకు ఉండాల్సింది. ఎవరెవరికి ఉండాలంట? నీకు నీ నీ దేవునికే. నీ భర్తకు కాదు, నీ భార్య కాదు, నీకు నీ దేవునికే కొన్ని విషయాలు ఉండాలా. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీకు నీ దేవునికి మధ్యన ఉండవలసిన విషయాల్ని వాటిని బహిరంగపరుస్తున్నావు. మొదటి పాయింట్ ఏంటంటే పాపములు నువ్వు పోరాడుతున్న పోరాటాల గురించి నీ పక్కనున్న వారికి ఎవరికి చెప్పుకో. అర్థమైందా? ఈరోజు ఇక్కడున్న మనందరికి బలహీనతలు ఉంటాయి. మనందరికి బలహీనతలు ఉండవని చెప్పగలుగుతారా? బైబిలే సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ఎవరును నీతిమంతుడు లేడు, అందరూ మురికి గుడ్డల వలె ఉన్నారు.